హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్కూల్ పిల్లల చేత మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. అద్భుతమైన కార్యక్రమం. పిల్లల పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. స్కూల్ విద్యార్థుల వాళ్ళలో ఒకరు ముఖ్యమంత్రి, ఇంకొకరు డిప్యూటీ ముఖ్యమంత్రి, కొద్దిమంది మంత్రులు, కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఇంకొంతమంది విద్యార్థులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, అంటే కొంతమంది విద్యార్థులేమో అధికార పార్టీ వైపు ఎమ్మెల్యేలు, కొంతమంది విద్యార్థులేమో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు. వాళ్ళలో ఒకరు ప్రతిపక్ష నాయకుడు కూడా. వాళ్ళ పొజిషన్ బట్టి అద్భుతంగా పిల్లలు పర్ఫార్మెన్స్ చూపించారు. 0 అవరు, క్వశ్చన్ అవరు, చర్చా కార్యక్రమం, చట్టాలు చేసే ప్రక్రియ, అంటే రియల్ అసెంబ్లీ ఎలా జరిగిద్దో ఆ రియల్ అసెంబ్లీలోనే పిల్లల్ని కూర్చోబెట్టి మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అద్భుతమైనటువంటి ప్రోగ్రాంగా నాకు అనిపించింది. ముఖ్యమంత్రి సమాధానాలు, ప్రతిపక్ష నాయకుడి క్రాస్ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు పిల్లలు బాగా పర్ఫామ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు క్రాస్ చెక్కింగ్, అంటే క్రాస్ క్వశ్చన్ వేస్తూ ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు బల్లలు గుద్ది తప్పట్టు కొట్టే ప్రయత్నం చేయడం, అంటే బల్లలు గుద్దే ప్రయత్నం చేయటం. తర్వాత ముఖ్యమంత్రి సరైనటువంటి సమాధానం చెప్పినప్పుడు అధికార పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు బల్లలు చెరిచేటువంటి ప్రయత్నం. అంటే నిజమైన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో అంతకంటే బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దగ్గర నుంచి చూశారు. పిల్లలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. పిల్లల్ని కూడా నియోజకవర్గానికి ఒకరిని సెలెక్ట్ చేశారట. అంటే స్కూల్ స్థాయిలో క్విజ్ పోటీలు పెట్టి మండల స్థాయిలో సెలెక్ట్ చేసి మళ్ళా వాళ్ళలో కొంతమందిని ఏరి నియోజకవర్గానికి ఒకరిని సెలెక్ట్ చేశారు. అంటే నియోజకవర్గానికి ఒకరిగా ఎమ్మెల్యే ఉండేది. అలా 175 నియోజకవర్గాల నుంచి 175 మందిని తీసుకొచ్చారు. కొంతమంది విద్యార్థులేమో ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కూర్చోబెట్టారు, కొంతమంది సభ్యులనేమో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కూర్చోబెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో మంత్రులు ఉంటారు, తర్వాత డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి ఇలాంతా ఉంటారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలో ఎల్ఓపి ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు. వాళ్ళ పాత్రలు బాగా పోషించారు. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఉండే మాక్ అసెంబ్లీలు, అంటే స్కూల్ స్థాయిలో ఉండే. ఇలా నిజమైన అసెంబ్లీకి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఎప్పుడూ లేవు. దేశ చరిత్రలోనే ఇట్లా మొట్టమొదటిసారి మాక్ అసెంబ్లీలు స్కూల్ స్థాయిలో ఉండే. ఇవాళ స్కూల్స్లో కూడా లేవు. అక్కడక్కడ కొన్ని స్కూల్స్ ఏమన్నా మాక్ అసెంబ్లీలు పెడుతున్నాయేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు స్కూల్స్లో దాదాపుగా లేవు. స్కూల్స్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడంతా ర్యాంకులు, మార్కులు, పిల్లలు అంటే ఉద్యోగాలు సంపాదించుకోవడానికి చదువుకునే వాళ్ళు, వ్యాపారాలు పెట్టుకోవడానికి చదువుకునే వాళ్ళు, అంటే డబ్బులు సంపాదించే మిషన్లుగా మారటం కోసం చదువుకునే వాళ్ళుగా విద్యని మార్చేశారు. కానీ విద్యార్థులకి రాజకీయాలు తెలియాలి. రాజకీయాలు మన జీవితాలను శాసిస్తున్నాయి. రాజకీయ పార్టీలే అధికారం నేలతాయి. అధికారం నేలే వాళ్ళు చట్టసభలో చట్టాలు చేస్తారు. ఆ చట్టాలనే మనం పాటిస్తాము. ఆ చట్టాలు చేసే చోట మనం ఉండాలి అన్న విషయం నేటి తరానికి తెలియాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అనేక మంది కమ్యూనిస్ట్ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వివిధ నాయకులు, పాత తెలంగాణ సీఎం కేసీఆర్, వీళ్ళంతా కూడా విద్యార్థి రాజకీయాల నుంచి, ఉద్యమాల్లో నుంచి నాయకులుగా ఎదిగిన వాళ్ళే. చూడండి ఏ స్థాయిలో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి సమాజం మీద గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సమస్యల మీద అవగాహన ఉంటుంది. వాళ్ళు ప్యాషన్తో వస్తారు, సర్వీస్ కోసం వస్తారు, డబ్బుల కోసం రారు. విద్యార్థి దశలో రాజకీయాలకి అట్రాక్ట్ అయిన వాళ్ళకి సిద్ధాంతాలు ఉంటాయి. ఏదో ఒక సిద్ధాంతానికి అట్రాక్ట్ అయ్యి రాజకీయ పార్టీలో చేరతారు. ఇమ్మీడియట్గా పదవులు కావాలని కాదు. కాబట్టి వాళ్ళకు సర్వీస్ చేసే గుణం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికైనా, మోడీ గారికైనా సరే వాళ్ళ రాజకీయ సిద్ధాంతాలు వేరు. కమ్యూనిస్ట్ నాయకులకైనా వాళ్ళ ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది. కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు సర్వీస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకనే విద్యార్థులకి రాజకీయాలు తెలియాలి. కానీ మన పేరెంట్స్ ఆలోచన ఎట్టుందంటే, ఈ రాజకీయాలంటే పిల్లలకు అవసరం లేదు, పిల్లలకి రాజకీయాలు ఆలోచించకూడదు, పట్టకూడదు, వాళ్ళని రాజకీయాలకు దూరంగా ఉంచాలి. దాంట్లో నుంచి అసలు మన ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే అంటే ఏంది, ఎంపీ అంటే ఏంది, మంత్రి అంటే ఏంది, వాళ్ళ ప్రోటోకాల్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది,
అసెంబ్లీ ఎలా నడిచిద్ది, న్యాయ వ్యవస్థ ఎలా నడిచిద్ది, కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా నడిచిద్ది, దేని పరిధి ఏంది, చట్టాలు ఎలా తయారు చేస్తారు, ఆ చట్టాల ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది, అసలు మన జీవితాలు మన దేశం ఇలా ఉండటానికి కారణాలేంటి, మారాల్సింది ఎక్కడ, మార్పు జరగాల్సింది ఎక్కడ, ఇదాన్ని మినిమం అవగాహన కూడా మన ఇంజనీరింగ్ పిల్లగాలకు ఉండదు. ఏదో 4 సంవత్సరాలు కష్టపడి చదువుతారు, ఆ కష్టపడి చదివింది పక్కన పెట్టేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్లో చేరి ఒక 6 నెలలు కోచింగ్ తీసుకొని ఆ కోచింగ్లో వచ్చిన దాని నాలెడ్జ్ తోటి ఉద్యోగంలో చేరతారు. అప్పటి వరకు చదివింది వృధా. ఈ కోచింగ్ సెంటర్లో నేర్చుకునేదే ఉద్యోగంలో ఉండేది. మన చదువులు అలా తయారైపోయినాయి. దుర్మార్గం, దౌర్భాగ్యం. సమాజం తెలియదు వాళ్ళకి. ఇవాళ చాలామంది డిగ్రీలు చదివిన వాళ్ళకి బ్యాంకు బై డీడీ తీయటం రాదు. అంటే నేను ఎవరినో క్రిటిసైజ్ చేయాలని కాదు, కానీ రియల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సమాజం తెలవాలి పిల్లలకి, రియాలిటీ తెలవాలి పిల్లలకి, చట్టం తెలవాలి పిల్లలకి. ఏది మంచి, ఏది చేదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు, ఇవన్నీ తెలియాలి. మనని పాలించేది ఎవరు, పాలించే పొజిషన్లో మనం ఎందుకు ఉండకూడదు, ఇవన్నీ పిల్లలకు తెలిసినప్పుడు మన సమాజం ఆటోమేటిక్గా మారింది. మార్చుకోగలిగే కెపాసిటీ నేటి తరానికి మనం ఇచ్చిన అవుతాం. ఇవాళ జరిగిందైతే అద్భుతమైన కార్యక్రమం. కానీ నాకు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచి ఈ ప్రోగ్రాం చూపిస్తే చాలా బాగుండేది. వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు కదా, అసెంబ్లీలో వాళ్ళు పోషించే పాత్రని పిల్లలు ఎంత బాగా పోషించారు అని తెలిసిద్ది. అంటే అధికార పార్టీని ఎంత ఇబ్బంది పెట్టవచ్చు, ఎంత ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం ఉంది, వైసీపీ దాన్ని వదులుకుంటుంది అనేది అర్థమై ఉంటుంది. పిల్లల్ని చూసైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకునే వాళ్ళు అని నాకు అనిపించింది. ఇంకొక విషయం, పేరెంట్స్ అందరూ దీన్ని చూడాలి. ఎందుకంటే మనం రాజకీయాన్ని డబ్బులు ఉన్న వాళ్ళకి వదిలేస్తున్నామండి. దుర్మార్గం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకి రాజకీయాన్ని వదిలేస్తున్నాం. డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, తిరిగి దాన్ని సంపాదించుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి రాజకీయాన్ని వదిలేస్తున్నాం. కానీ ఇలాంటి ప్రోగ్రాం కనుక పేరెంట్స్ అందరూ చూసి పిల్లలకి రాజకీయాన్ని నేర్పించాలి, పిల్లలకి సమాజాన్ని నేర్పించాలి అని కనుక ఆలోచించగలిగితే అద్భుతమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేయగలం, అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేయగలం, అద్భుతమైన నాయకత్వాన్ని. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళే నాయకులుగా ఉన్నారు. మన సమాజం కమర్షియలైజ్ కాబడుతుంది అంటే కమర్షియలైజ్ అయిన వాళ్ళు చట్టసభలో ఉన్నారు కాబట్టి మన సమాజం ఇలా తయారు చేయబడుతుంది. విద్య అయినా, వైద్యమైనా, ఇంకోటైనా చివరికి అంతిమంగా మనిషి కమర్షియలైజ్ అయ్యాడు అంటే డబ్బు కోసమే పనిచేసే వ్యక్తులు చట్టాల సభల్లో ఉన్నారు కాబట్టి మన సమాజం అలా తయారవుతుంది. డబ్బు కోసం కాకుండా సమాజం కోసం పనిచేసే వాళ్ళు చట్టసభల్లో ఉంటే, చట్టాలన్నీ సమాజం కోసం ఉండి సమాజం కోసమే అమలు కాగలిగితే అద్భుతమైనటువంటి వండర్ఫుల్ భారతదేశాన్ని మనం తయారు చేసుకోవచ్చు. మా అభిప్రాయం నేను చెప్పాను, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.